హాయ్ ఫ్రెండ్స్, కృష్ణ టెక్నాలజికల్. సో ఫ్రెండ్స్, మన చాలామంది వచ్చేసి ఫోన్పేలోన ఆటో పే అని ఉంటే అది ఎలా డిలీట్ చేయాలనో చాలామంది అయితే తెలియక డబ్బులు అయితే అమౌంట్ అయితే కట్ అయిపోతుంటుంది. అది మనం ఏదైనా కానీ ఇప్పుడు చాలా యాప్స్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి నేర్చుకో అయితే మనకి ₹1 అయితే అమౌంట్ పే చేస్తే మనకి 7 డేస్ వరకు అయితే వాళ్ళు ఫ్రీ అని చెప్తారు. మనకి దానివల్ల చూసుకోవచ్చు అన్నీ. నేను ఆల్రెడీ చూశాను. 7 డేస్ తర్వాత అమౌంట్ అనేది 199 అయితే కట్ అయితే అయిపోతుంది. అంటే మనం ఆ ₹1 పే చేసిన తర్వాత పే చేసేటప్పుడే ఆటోమేటిక్గా ఆటోపే సెటప్ అనేది చూపిస్తుంది. మనం ఆటోమేటిక్గా కొట్టినప్పుడు ఒకసారి ఆ పిన్ ఎంటర్ చేసి అది పడినప్పుడు ఆటోపే సెటప్ మీద కొట్టినప్పుడు పిన్ ఆ పిన్ ఎప్పుడైతే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా 7 డేస్ తర్వాత మంత్కి వచ్చేసి ₹199 అంటే కట్ అవుతూనే ఉంటుంది. అది చూసుకోకపోతే గాన ఆటోమేటిక్గా మంత్కి 199 కట్ అయిపోతుంటుంది. మనం తెలక అమౌంట్ అనేది కట్ అయిపోతుంది అనుకుంటున్నాం. కాబట్టి ఫస్ట్ ఫోన్పే వాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఆటోపే ఆన్లో ఉందా లేకుంటే ఆఫ్లో ఉందా అది చెక్ చేసుకోండి. ఒకవేళ ఆన్లో ఉంటే కానీ డిలీట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఏదైనా యాప్ కూడా మనకి ఆటోపే సెటప్ మనకి అడిగినప్పుడు మనం అమౌంట్ పే చేసిన తర్వాత మళ్ళీ ఎంపైనా ఫోన్పేలో పోయి ఆటోపేని ఆఫ్ చేయండి, అంటే డిలీట్ చేయండి. దాన్ని డిలీట్ చేస్తే అమౌంట్ అనేది కట్ కాదు. మనకి మనం అవసరమైనప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటే అయిపోతుంది. అది ఎట్లా ఏం కథ అనేది మొత్తం వీడియోలో అయితే నేను చెప్తాను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్. నేనైతే ప్రస్తుతానికి యూపీలో అయితే అమౌంట్ చేరుస్తాను. ఫస్ట్ చెక్ బ్యాలెన్స్ ఉందో నొక్కి ఇక్కడ యూపీలోకి అయితే అమౌంట్ ₹1 అయితే చేరుస్తాను. అంటే ఎట్లా అనేది ఇప్పుడైతే సెట్ ఆటో పోయింది, కింద అయితే నొక్కిన తర్వాత ఇప్పుడు అది ఫస్ట్ ₹1 అయిపోతేనే మంత్కి వచ్చేసి 2000 ఆటోమేటిక్గా దానికి జోడిస్తుంట. సరే, ఇప్పుడైతే నేను ఏదైతే అమౌంట్ ఎంటర్ అయితే నేను చేస్తున్నాను. పైన సెట్ ఆటో పే వచ్చిన తర్వాత ఇక్కడ సెట్ ఆటో పోయింది కదా ₹1, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మన సెక్యూరిటీ పిన్ అయితే అడుగుతుంది. సెక్యూరిటీ పిన్ అయితే నేను ఎంటర్ అయితే చేస్తున్నాను. ₹1 ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కొట్టేస్తున్నాను. ఇప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేషన్ అయిపోతూ ఉంటుంది. నేను చేసిన ₹1 తర్వాత అది వచ్చేసి 2000 అయితే మంత్లీ దాంట్లో యూపీలోకి అమౌంట్ అనేది అది ట్రాన్స్ఫర్ చేస్తుంటుంది కట్ చేసి. ఇప్పుడు చూస్తే మనకి యాక్టివేషన్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎలా డిలీట్ చేయాలని చెప్తాను. బ్యాక్ వచ్చి ప్రొఫైల్ మీద పిక్చర్ అయితే నొక్కండి. పైన టాప్లో ఆ ప్రొఫైల్ మీద పిక్చర్ మీద నొక్కిన తర్వాత కింద మేనేజ్ సెట్టింగ్స్ ఉంది కదా, మేనేజ్ సెట్టింగ్స్ మీద నొక్కండి. నొక్కిన తర్వాత కింద ఆటో పే ఉంది కదా, కింద చివరిలో ఆటో పే నొక్కిన తర్వాత ఇక్కడ చూస్తే యూపీ లైట్ అయితే యాక్టివేషన్లో ఉంది. ఇది మనకి ఎంత అమౌంట్ కట్ చేసేది ఆటోమేటిక్గా చూపిస్తుంది. నేను చేసినది ₹1. ఇదైతే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 2000 అయితే కట్ చేస్తామని చెప్పని చూపిస్తుంది. 2000 అని చూపిస్తుంది. ఆటోమేటిక్గా 26వ తారీఖు అని చెప్తుంది. మనం ఇప్పుడు డిలీట్ చేయడానికి కింద స్క్రోల్ చేస్తే కింద ఆటో పే ఉంది కదా, ఆటో పే డిలీట్ మీద వచ్చేసినాను. ఇక్కడ కొన్ని రీజన్స్ అయితే అడుగుతుంది ఎందుకు ఏం కదా అనేది. దీంట్లో ఏదోటి మనం ఎంచుకోవాలా. నేనైతే యాక్టివేషన్ బై మిస్టేక్ అయితే నేనైతే ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కింద ప్రొసీడ్ అయితే వచ్చేస్తున్నాను. వచ్చిన తర్వాత డిలీట్ ఆటో పే అయితే వచ్చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కోడ్ అడుగుతుంది. కోడ్ ఇచ్చేసేయండి, సెక్యూరిటీ కోడ్ కన్ఫర్మేషన్ కోసం ఇచ్చేస్తే ఆటోమేటిక్గా క్లిక్ చేస్తే డిలీట్ అయితే అయిపోతుంది. ఆటో పే డిలీట్ సక్సెస్ఫుల్. ఇప్పుడైతే డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే బ్యాక్ వెళ్తే చూస్తే మనకి ఇక్కడ లేదు. పక్కన అర్చివేట్ చూస్తుంటే ఇక్కడ డిలీట్ అయిపోయినట్టు ఇక్కడ చూపిస్తుంది. మన దాంట్లో ఉండే డిలీట్ వల్లే పక్కన అక్కడ అర్చివేట్లు అయితే చూపిస్తాయి. ఇక్కడ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేదు, డిలీట్ అయిపోయి అక్కడికైతే వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తే మనకి మళ్ళీ ఆటో పేలో చెక్ చేస్తుంటే కూడా లేదు, చూడండి ఖాళీగా ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైనా ఉంటే కానీ చెక్ చేసుకోండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.